యా వెల్కమ్ టు వైజాగ్ సైనిక్ అకాడమీ. ఐఎమ్ భాస్కర్. సో ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే, ఇప్పుడు సైనిక్ స్కూల్ రిజల్ట్స్ వచ్చాయి. చాలామంది పేరెంట్స్లో డౌట్ ఉంటుంది, ఎలా అప్లై మనకి మంచి స్కోర్ వచ్చింది, పిల్లలకి బాబుకైనా పాపకైనా మంచి స్కోర్ వచ్చింది, ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి సైనిక్ స్కూల్స్, అంటే ఎలా జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వాలంటే కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. ఏం డాక్యుమెంట్స్ కావాలి? ప్రతి పేరెంట్లో ఇది డైలమాలో ఉంటారు, ఏం కావాలి ఏంటి హరిబరీలు ఉంటారు. సో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనకి కావాలి సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వాలి అంటే. సో కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే అవసరం ఉంటాయో నేను చెప్తాను. సో డియర్ పేరెంట్స్, ప్లీజ్ ఫాలో ఇట్. సో ఎందుకంటే మీకు సైనిక్ స్కూల్లో సీట్ రిటర్న్లో క్వాలిఫై మంచి మార్క్స్ వస్తే సీట్ రావడం కాదు, కొన్ని డాక్యుమెంట్స్ కూడా కావాలి. మీరు కౌన్సిలింగ్ అయ్యి మీరు స్కూల్ జాయిన్ అయ్యే లోపల ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు చూద్దాం ఏ డాక్యుమెంట్స్ కావాలి. ఓకే, సో యాజ్ అ ఫార్మాట్ ఆఫ్ 2025 మన సైనిక్ స్కూల్స్కి ఇప్పుడు ఇయర్ కాబట్టి మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ అండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆధార్ కార్డు కూడా కావాలి. ఈ ఆధార్ కార్డు ఏంటంటే ఒరిజినల్ కావాలి, అట్ ద సేమ్ టైం కాపీ, జిరాక్స్ కాపీ కూడా తీసుకెళ్ళాలి. డొమిసైల్ సర్టిఫికేట్ అండి. ఇది ఎందుకంటే డొమిసైల్ సర్టిఫికేట్ మనం ఈ స్టేట్లో ఉన్నాం, మనది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, లేదంటే తెలంగాణ అయితే తెలంగాణ. సో ఏ స్టేట్లో ఉన్నామని రిప్రజెంట్ చేసేది మనకి డొమిసైల్ సర్టిఫికేట్. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ కేటగిరీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలండి. జనరల్ అయినా సరే, ఓబీసీ, క్రిమి లేయర్లో ఉన్న వాళ్ళు. సో మీకు ఐడియా ఉండుంటుంది వాట్ ఈజ్ నాన్ క్రిమి లేయర్ అండ్ వాట్ ఈజ్ క్రిమి లేయర్. నాన్ క్రిమి లేయర్ అంటే ఇంకేం లేదండి, ఫ్యామిలీ తాలూకా యాన్యువల్ ఇన్కమ్ బిలో 8 lakhs ఉంటే వాళ్ళు ఓబీసీ నాన్ క్రిమి లేయర్ కింద వస్తారు. ఎవరైతే పేరెంట్స్ తాలూకా యాన్యువల్ ఇన్కమ్ అబోవ్ 8 lakhs ఉంటుందో వాళ్ళు క్రిమి లేయర్ కింద వస్తారు. సో మీరు ఓబీసీ అయ్యండి అబోవ్ 8 lakhs ఉంటే మీకు ఎన్సీఎల్ అప్లికేబుల్ కాదండి, మీరు ఓన్లీ ఓబీసీ అంటే జనరల్లోకి వస్తారండి. అండ్ సో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా రిపోర్ట్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు ఏంటంటే వన్స్ ఈ కౌన్సిలింగ్ అయ్యాక మనము స్కూల్ చూజ్ చేసుకున్న తర్వాత మనము ఆ లిస్ట్లో ఉన్నామనుకోండి. ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి 280 వచ్చాయి. సో 280 వచ్చిన క్యాండిడేట్కి కోరుకొండలో సీట్ వస్తుంది. సో మీకు ఈ కౌన్సిలింగ్ అప్లై చేశారు, మీకు కోరుకొండలో సీట్ వచ్చింది అనుకోండి. సో వెంటనే ఏమవుతుంది, మీకు ఒక పర్టికులర్ డేట్ ఇస్తారు. ఆ పర్టికులర్ డేట్ అప్పుడు ఆ కోరుకొండ సైనిక్ స్కూల్ అనేది ఒక మెడికల్ హాస్పిటల్ దగ్గరలో ఏదైతే ఉందో దాంతో వాళ్ళకి కొలాబరేషన్ ఉంటుంది. అక్కడ మనకి డేట్ ఇస్తారు. ఆ టైంలో మనం వెళ్ళి మనం మెడికల్ అంటే రిపోర్ట్స్ అని మెడికల్కి వెళ్ళాలండి. అప్పుడు మనకి మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ వస్తుంది. తర్వాత సో అలాంటప్పుడు మనకు కన్ఫామ్గా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ అంటామమ్మా, ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ మన స్కోర్ కార్డ్. ఇప్పుడు మనకి సైనిక్ స్కూల్లో ఇన్ని మార్క్స్ వచ్చాయి కదా, 280 అయితే 280, 270 అయితే 270, 200 అయితే 200. ఆ స్కోర్ కార్డు కూడా కన్ఫామ్ అండి, అది తాలూకా జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండి, అంటే మనకి రీసెంట్ ఫొటోస్ కావాలండి. అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్, మనం ఆల్రెడీ ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇచ్చాం కదా, అదే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇవ్వాలి. అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కూడా కావాలి. సో ఇవ్వండి. వీటితో పాటు ఇంకొన్ని కావాలి, బట్ లాస్ట్ ఇయర్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూద్దాం. లాస్ట్ ఇయర్ ఏమేమి ఇచ్చాం. సో లాస్ట్ ఇయర్ దండి, దీన్ని బేస్ చేసి ఇయర్ కూడా మనం ఇది ఇవ్వాలి. సో ప్రొవిజనల్ అడ్మిట్ లెటర్ ఫ్రమ్ ఏఐఎస్ఎస్ ఏసీ 2024 అండి, అంటే ఇది 25. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ కౌన్సిలింగ్ చేసాం కదా, ఈ కౌన్సిలింగ్ చేసేటప్పుడు అక్కడ మనకి ఇలా మనం సబ్మిట్ చేసాం కదా, అక్కడ లెటర్ వస్తుందండి, అది ప్రింట్ తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ అడ్మిట్ కార్డు కూడా తీసుకెళ్ళాలండి. స్కోర్ కార్డు కూడా తీసుకెళ్ళాలి, మీకు ఆల్రెడీ చెప్పాను స్కోర్ కార్డు కూడా. మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ అది కూడా కావాలండి. డీడీ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మేము ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి 280 అబోవ్ మార్క్స్ వచ్చే మనకి సైనిక్ స్కూల్లో సీట్ వచ్చింది, కోరుకొండలు వచ్చింది అనుకోండి. మెడికల్ ఫిట్నెస్ అయిపోయిన వెంటనే మీరు డీడీ ఏదైతే ఫీ ఉంటుందో ఆ ఫీ తాలూకు డీడీ కూడా మీరు ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలండి. ఎందుకంటే 1 or 2 days టైం ఉంటుంది, ఆ 1 or 2 days లోపు మీది కంప్లీట్ అయిపోవాలి ప్రాసెస్. అండ్ బయోడేటా అండి, అంటే స్టూడెంట్ తాలూకు బయోడేటా కూడా కావాలి. అండ్ నేను ఆల్రెడీ చెప్పానండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా. సో ఇది అటెస్టెడ్ కాపీ కూడా కావాలి. అంటే అటెస్టెడ్ కాపీ అంటే ఇంకేం లేదండి, ఎవరైనా గెజిటేటెడ్ ఉంటారు కదా, వాళ్ళు సైన్ చేసింది అది మీకు హెల్ప్ అవుతుందండి. లేదంటే మీరు అక్కడ వెళ్ళి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే సైన్ చేయాలి, లేకపోతే అవసరం లేదండి. అడాప్షన్ డీడ్ అండి, ఇది అప్లికేబుల్ అయితేనే తీసుకుంటాం, లేదంటే అవసరం లేదు. ఆల్రెడీ మనం చెప్పాం ఆధార్ కార్డ్ ఒరిజినల్ అండ్ కాపీ, జిరాక్స్ అండ్ టీసీ ఒకటి కావాలి. సో స్టడీ సర్టిఫికేట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ యాన్యువల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అండి. సో ఇది మీరు మీ స్కూల్ దగ్గర నుంచి తీసుకోవాలండి. ఇది కూడా అడుగుతారు కొన్ని మనకి కొన్ని సైనిక్ స్కూల్స్లో. డొమిసైల్ సర్టిఫికేట్ ఇది కూడా చెప్పాను.
సో అండర్టేకింగ్ బై కెడెట్ అండి. సో కెడెట్ తాలూకా అంటే ఏదైతే డాక్యుమెంట్ కావాలి, ఇప్పుడు ఎన్సీసీ అయితే ఎన్సీసీ కానీ ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ వస్తాయండి. అండ్ ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి, పోస్ట్ కార్డ్ సైజ్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ కూడా కావాలి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ పేరెంట్స్ డ్యూలీ అటెస్టెడ్, అంటే పేరెంట్స్ తాలూకా మొత్తం, అంటే పేరెంట్స్ తాలూకా కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా కావాలండి. నెక్స్ట్ క్యాడెట్ తాలూకా ఫోటోగ్రాఫ్స్ అండి, ఇవన్నీ కావాలంటే 5 అండి. సో స్కాలర్షిప్ మనం అప్లై చేయాలనుకున్నాం అనుకోండి, దానికి కూడా ఒక కాపీ కావాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, క్యాడెట్ తాలూకా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తాలూకా ఫ్రంట్ పేజీ కూడా కావాలండి. అండ్ దీంతోపాటు సెకండ్ లాంగ్వేజ్ మనం ఏదైతే చూజ్ చేసుకోవాలనుకుంటామో దాని గురించి కూడా కావాలండి. సో ఇవన్నీ స్కూల్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ అండి. ఇప్పుడు మనకి మంచి స్కోర్ రావటమే కాదు, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు టైం దగ్గరలో ఉంది కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. సో థ్యాంక్ యూ ఆల్.